సద్గురు ఏం చెప్తుంటారు మీరు ఈ బాడీని కూల్ చేయడం గురించి, ఫుడ్ గురించి? ఇప్పుడు చాలా సార్లు యూజువలీ సమ్మర్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైసెస్, రెడ్ మీట్ అవన్నీ అవాయిడ్ చేయాలి. బికాజ్ అది ఉష్ణ బాడీలో టెంపరేచర్ని పెంచే పదార్థం డెఫినెట్లీ. అందుకే ట్రాపికల్ క్లైమేట్స్లో సమ్మర్ రాగానే పచ్చిపులుసు చేసుకోవడం, మజ్జిగ చారు చేసుకోవడం, పెరుగులో వెజిటబుల్స్ వేసి వండుకోవడం, అవన్నీ వి చేంజ్ ద హోల్ కుకింగ్ స్టైల్. అవును, డెఫినెట్లీ దేర్ ఇస్ గోయింగ్ టు బీ అ చేంజ్. అండ్ కొందరికి జనరల్గా కూడా వాత ఇస్ హై, లైక్ యూనో బాడీలో హీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాడీ. వాళ్ళైతే కంప్లీట్లీ యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ హీట్. ప్రోటీన్ ఈజ్ ఓన్లీ హీట్ అని కాదు, హౌ మచ్ యూ ఈట్, మీ బాడీ యాక్టివిటీ, మీ టైప్ ఆఫ్ ద బాడీ, అవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. బికాజ్ వీ కాంట్ యూనివర్సలీ సే ప్రోటీన్ ఇస్ బ్యాడ్. బికాజ్ నేను ఐఎమ్ ఈటింగ్ ప్రోటీన్ అట్లీస్ట్ 130 grams, బట్ ఓన్లీ ఫిష్, ఎగ్స్ అండ్ మై ప్రోటీన్ పౌడర్. అండ్ రాజ్మా, మూంగ్ దాల్, అట్లాంటి పనీర్ కొంచెం. దాంతోని యూ హ్యావ్ టు బ్యాలెన్స్ లైక్ మజ్జిగ, ఫైబర్ ఒకటి, మజ్జిగ ఆల్సో లైక్ యూ నో సంథింగ్ కూలింగ్. యూ హ్యావ్ టు బ్యాలెన్స్. ఓకే, చలవ చేయడానికి, బాడీ చలవ చేయడానికి బ్యాలెన్స్ చేయాలి కంపల్సరీ. యూ కాంట్ జస్ట్ కీప్ ఆన్ ఈటింగ్. నాకు పెద్ద ఆశ్చర్యం ఏంటంటే వేడి చేసే పదార్థాలు మన ఆవకాయ, మన పచ్చళ్ళు, ఈ వేడి చేసేవి సమ్మర్ లో మనం పెట్టుకుని తింటాము. అంటే ఏమిటి వేడి వేడి కలిపి విరుగుడనా? నాట్ రియల్లీ, అంటే సీజనల్ కదా, ఆ టైంలో కాయ వస్తుంది కాబట్టి యూ మేక్ ఇట్ అండ్ దెన్ అది సంవత్సరం అంతా కూడా మనం స్టోర్ చేసుకొని తింటాం కాబట్టి సమ్మర్లో కాయ వస్తుంది కాబట్టి పచ్చడి. కానీ ఇంకా కొత్త పచ్చడి టేస్ట్ ఎవరు ఆపుకోలేం కాబట్టి ఇంకా వి ఎండ్ ఆఫ్ ఈటింగ్ మోర్. తిన్నారా? ఇంకా చేయలేదు. అమ్మమ్మ అంటే నానమ్మ ఉంటారు, మాతోనే ఉంటారు ఇక్కడ, తను చేస్తారు. కానీ షీఈ్ 92 నౌ. అండ్ ఏం చెప్పారంటే ఇంకా నేను చేయను, మీరు నేర్చుకోండి అని అన్నారు. సో మై ఆంట్ వాళ్ళ స్టాఫ్కి నేర్పించింది. సో తను పెడితే కొంచెం పంపేయమంటాను. అది కూడా ఎప్పుడో ఒక్కసారి, అదే ఒక ముక్క ఎప్పుడన్నా. బట్ ఐ డోంట్ ఈట్ పికిల్స్ టూ మచ్. అందరూ అడిగారు, కామెంట్స్ లో కూడా అడిగారు, శిల్ప గారి స్కిన్ సీక్రెట్ ఏంటి? అందులో ఇప్పుడు సమ్మర్ లో ఎంత మనం ఎంఫసైజ్ చేస్తున్నాం సన్ స్క్రీన్ రాసుకోక తప్పదని. సో డూ యూ స్వేర్ బై ఇట్? అంటే సన్ స్క్రీన్ తప్పకుండా రాసుకోవాలా? వెరీ ఇర్రెగ్యులర్. అది కూడా చాలా ఇయర్స్ తర్వాత కొంచెం నాకు పిగ్మెంటేషన్, మెలస్మా మా ఫ్యామిలీలో అందరికీ ఉంది. గ్రాండ్ మదర్, మై ఆంట్, మై అంకిల్స్, మై మామ్. సో ఇట్స్ అ హెరిడిటరీ థింగ్, మంగు అంటారు. సో అది వచ్చి కనపడ్డ తర్వాత ఐఎమ్ స్టార్టింగ్ మై సన్ బ్లాక్. లేకపోతే ఐ వాజ్ లిటిల్ లేజీ. సన్ బ్లాక్ అస్సలు నచ్చదు నాకు. అండ్ ఐ లైక్ టు గో అవుట్, అంటే స్కీయింగ్ చేసినా అవుట్డోరే, బయటకి ఎక్కడ ట్రెక్కింగ్ అయినా, బీచ్కి అయినా నాకు ఇట్లా అన్ని కవర్ చేసుకొని వెళ్ళడం నచ్చదు. బికాజ్ నేచర్ యూనో అది కొంచెం ఉంది. బట్ ఇప్పుడు కొంచెం మార్క్స్ డార్క్ అవుతున్నాయి కాబట్టి ఇంకా తప్పనిసరిగా వేసుకుంటున్నాను. బట్ యూ హ్యావ్ టు వేర్ ఇట్ అంటారు. ఒక్క మార్క్ కూడా మాకు కనిపించట్లేదు, నిజం చెప్తున్నాను. అవునా? అండ్ స్కిన్ కేర్ అంటే హైడ్రేషన్. ఇన్ సమ్మర్తో హైడ్రేషన్ స్వప్న గారు. అండ్ సి వైటమిన్. నేను ప్రతి మీల్లో ఒక హాఫ్ నిమ్మకాయ పక్కన పెట్టుకుంటాను. దాల్లో అయినా, యూనో ఫిష్ పైన అయినా, దేనిపైన హాఫ్ అ లైమ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఆన్ మై ప్లేట్. అది ఇమ్మీడియట్ సి వైటమిన్. అండ్ ఇంకోటి, వాటర్ బదులు ఐఎమ్ జస్ట్ డ్రింకింగ్ హాఫ్, అదే ఒక వాటర్ గ్లాస్లో హాఫ్ లైమ్ విత్ బ్లాక్ సాల్ట్. ఎంత టేస్టీ ఉంటుందంటే మీరు చూడండి. ఎస్పెషలీ టంగ్ ఇట్లా ఇట్స్ లైక్ హ్యాపీ అయినట్టు, లైక్ ఎవ్రీథింగ్ గెట్స్ సో హైడ్రేటెడ్. దాంట్లో క్యాలరీస్ బేర్లీ ఎనీథింగ్. బికాజ్ కొందరు మజ్జిగ అంటే షుగర్, సాల్ట్ ఇంకా వేసుకొని తాగుతారు. లెమన్ జ్యూస్ అన్నా కూడా మళ్ళీ షుగర్, సాల్ట్, అన్ని షుగర్ యూనో అక్కడ you want to add C vitamin but unnecessarily adding other things with empty sugar calories. So ee nimmakai with black salt, it's like water in my house. So like 2 3 4 glasses I drink. 2 glasses of coconut water I drink. Podduna cucumber juice I drink. Afternoon adi tea edo taagedanu appudu sukku coffee, sukku tea. అది టూ మెనీ స్పైసెస్ కాబట్టి అది ఆపేసి మళ్ళీ ఆ ప్లేస్ లో కూడా కుకుంబర్ జ్యూస్ ఐమ్ డ్రింకింగ్. సో దిస్ ఇస్ అ హైడ్రేషన్ విత్ సి వైటమిన్. ఉసిరికాయ ఇస్ మై ఫేవరెట్. ఈ సీజన్ లో వస్తాయి కాబట్టి మా అమ్మమ్మతో పచ్చడి పెట్టించుకుంటాను. కానీ ఓన్లీ పీసెస్ తీసి ఐ ఈట్ బికాజ్ యూనో ఇట్ గెట్స్ సాఫ్ట్ అండ్ దెన్ హై సి వైటమిన్. అండ్ హ్యూమిడిఫైర్ మస్ట్ ఈజ్ అ మస్ట్. ఒకవేళ హ్యూమిడిఫైర్ మషిన్ కొనుక్కోలేం అనుకున్న వాళ్ళు ఇట్లా వెడల్పు తాంబాలం లాగా ఉంటుంది, దాంట్లో నీళ్ళు నింపేసి మన రూమ్ లో పెట్టుకున్న ఇట్ జస్ట్ గెట్స్ ఎవాపరేట్ అయ్యి మాయిశ్చర్ అంతా సర్క్యులేట్ అవుతుంది ఇన్ రూమ్ లో ఉంటుంది. సో ఒక 2 3 బౌల్స్ అట్లా పెట్టుకొని
పాతకాలంలో వట్టి వేళ్ళు వేసేవారు, ఖస్ మ్యాట్స్ వేసేవాళ్ళు, నీళ్లు కొట్టేవారు కదా దానిపైన. స్మెల్ కూడా భలే ఉంటుంది ఆ ఖస్ స్మెల్. దాంతో పాటు కూలింగ్ అండ్ హైడ్రేషన్. వితౌట్ హ్యూమిడిఫైయర్ ఎంత క్లియర్ గా హెయిర్, స్కిన్, లిప్స్ పైన ఏసీలో పడుకొని లేచిన తర్వాత ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ హ్యూమిడిఫైయర్ యూ కెన్ సీ అ స్టార్క్ డిఫరెన్స్. నేను ఇవాళే వెళ్ళి ఎక్కడ హ్యూమిడిఫైర్ దొరుకుతుందో కొనేస్తా అంటే. I'll send you the picture of what I'm using. Yes, absolutely, because these are small things which make such a difference to the quality of your being. Absolute. And the mild headaches తో లేస్తారు చాలా మంది ఫ్యాన్ వేసుకొని లేసి ఉన్నప్పుడు, because everything nostrils నుండి everything gets dried, your sinuses become dry because moisture లేదు in the air, and you can't do without AC. I mean, so all the nasal passages, ears అన్ని బ్లాక్ అయిపోయి డ్రై అయిపోయి మైల్డ్ హెడేక్ తో లేవడం, ఇట్స్ వెరీ కామన్ ఇన్ సమ్మర్స్. ఇది విత్ ద హ్యూమిడిఫైయర్ యూ కెన్ ఫీల్ ఎవ్రీథింగ్ ఇస్ మాయిస్ట్ ఇన్సైడ్. పెట్టి చూస్తే ఇట్స్ నైస్ అండ్ మాయిస్ట్, లిప్స్ ఆర్ నైస్ అండ్ మాయిస్ట్. సో ఇట్స్ సింపుల్ థింగ్ బట్ ఇట్ డస్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ అఫ్ కోర్స్ మన ఫేవరెట్ టాపిక్ ఎప్పుడు, మీరు ఎప్పుడు కాటన్స్ అండ్ వీవ్స్ ఎక్కువ వాడతారు. యూ వేర్ మోర్ హ్యాండ్లూమ్ అండ్ యాజ్ మచ్ as possible I've seen. సో సమ్మర్ లో వాట్ ఇస్ ద బెస్ట్ ఫ్యాబ్రిక్ ఆన్ నేనైతే ఐ లివ్ ఇన్ లినెన్స్. అది ఇంకోటండి, లైక్ టాక్సిక్ అని తెలుసు, సింథటిక్, ప్లాస్టిక్ అని తెలుసు, బట్ నౌ దెర్ ఇస్ అనదర్ స్టడీ, వైబ్రేషన్స్. అంటే ఎవ్రీథింగ్ ఇస్ అ వైబ్రేషన్ కదా, everything has a vibration. Cotton and linen మన బాడీ పైన ఆ వైబ్రేషన్ ఇస్ ద హైయెస్ట్ వైబ్రేషన్. అంటే ఇట్స్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ యువర్ బాడీ. సో ఓకే, టాక్సిసిటీ ఇస్ వన్ థింగ్, బ్రీదబిలిటీ ఒకటి, న్యాచురల్ ఫైబర్ ఒకటి, బట్ ఈవెన్ ఆన్ ఎనర్జెటిక్ లెవెల్ కాటన్ బ్లెండ్ విత్ సమ్ జూట్, కాటన్ బ్లెండ్ విత్ సిల్క్ ఆర్ లినెన్ కాటన్ లినెన్, ఎన్నో బ్లెండ్స్ ఉన్నాయి కదా. ఏదైనా 2 న్యాచురల్ ఫైబర్స్ ఆర్ సింగిల్ న్యాచురల్ ఫైబర్ బాడీ పైన ఉన్నప్పుడు your energy behaves very differently, and the highest is for linen and then the cotton. And నాకు ఫస్ట్ నుండి లినెన్ అంటే పిచ్చి. సమ్మర్ రాగానే ఐ గెట్ వన్ లైక్ ఒక 7-8 అవుట్ఫిట్స్ లినెన్లో చేయించుకుంటాను. సో ఐ లిటరలీ లివ్ ఇన్ లినెన్ ఆర్ బేసిక్ కాటన్. వావ్, లినెన్ అంత స్పెషల్ అని తెలియదు. అంటే అది బాగా అందరికీ తెలిసేది ఏంటంటే మెయింటెనెన్స్ కష్టం. యాక్చువల్లీ ఇది మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు, బికాజ్ ఇప్పుడు ముడతలు పడ్డ లినెన్ వేసుకోవడం ఫ్యాషన్. I'm glad it became a fashion. International కూడా big billionaires apparently, ఇది సద్గురు గారు చెప్పిన మాటే, పెద్ద బిలియనర్స్ కూడా ఇట్లా క్రంపుల్డ్ క్లోత్స్ వేసుకొని బయటకు రావడం ఫ్యాషన్ అంట. బికాస్ దే ఆర్ గోయింగ్ అగైన్, బికాస్ దే ఆర్ చూసింగ్ న్యాచురల్ ఫైబర్స్. ఏదో స్క్వీజ్ అండ్ డ్రై లుక్ ఏదో యంగర్ జనరేషన్ హ్యాస్ దట్ కరెక్ట్ వర్డ్ కాయిన్డ్ ఫర్ ఇట్. అది ఇప్పుడు లినెన్ కూర్చొని లేస్తే ముడతలు పడతాయి, బట్ దట్స్ ఆల్సో వెరీ కూల్. ఆ మైండ్ సెట్, ఐ లైక్ ఇట్ దట్ వే. సో మెయింటెనెన్స్ అదంతా నేను ఇప్పుడు పట్టించుకోను. ఇట్స్ అ కంఫర్ట్, ఇట్స్ హౌ మై ఎనర్జీ ఇస్ బిహేవింగ్, అది మోర్ ఇంపార్టెంట్ నాకు. సూపర్. అసలు అంటే అంత ఫ్లో అవ్వడం. మీరు చెప్పారు కాలా నమ్మక్ అండ్ జ్యూస్ లెమన్. పాయింట్ ఏంటంటే ఇప్పుడు దీనికి బెస్ట్ వే ఎలా అంటారు అప్రోచ్? అందరూ బిజీగా ఉంటారు, మర్చిపోతూ ఉంటాం మనం. సో అంటే మన హెల్త్ కోసం కొంచెం మనం ఆలోచించుకోవాలి కదండి. మర్చిపోతామని చెప్పి వీ కాంట్ నెగ్లెక్ట్ అవర్ సెల్ఫ్స్. సింపుల్ థింగ్, నైట్ సబ్జా సీడ్స్ నానేసుకోండి, మార్నింగ్ వాటర్ బాటిల్లో ప్లెయిన్ వాటర్తోనైనా నింపుకొని వెళ్ళండి, లేకపోతే కోకోనట్ వాటర్ నింపుకొని వెళ్ళండి, ఆర్ లైమ్ అండ్ కాలా నమక్ వాటర్ బదులు అది తాగుతూ ఉండండి. అండ్ యూ కెన్ క్యారీ 1 లైమ్ అండ్ సాల్ట్, ఐ మీన్ కాలా నమక్. ఇట్స్ నాట్ ఇంత పెద్దది కాదు, చిన్న ప్యాకెట్లు పెట్టుకొని మీరు నీళ్ళు తాగినప్పుడల్లా ఆఫీస్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా కూడా అది పెట్టుకొని తాగేయండి. అసలు ఇట్స్ ఇంపార్టెంట్, బికాజ్ డిహైడ్రేషన్తోని మా ఇంట్లో కూడా ఒక అబ్బాయి డిహైడ్రేషన్ అని చెప్పి ఊరికి వెళ్ళి నీళ్ళు తాగలేదంటే పడిపోయాడు, ఫ్రాక్చర్ అయ్యి వచ్చాడు. అయ్యయ్యో. సో బికాజ్ అది అనుకుంటాం మనం పనిలో ఉన్నాం, నీళ్ళు తాగొద్దు, మర్చిపోతాం, కానీ ఈ ఎండలకి యూ విల్ harm yourself. Definitely, I think మనకు తెలియకుండా హార్మ్ జరుగుతుంది లోపల ఆర్గన్స్ అంతా they're dehydrated, you can't function properly. It's also so profound to love your body so much కదా. చాలా ఇంపార్టెంట్. దీంతోనే కదా ఏది చేసినా మనం. దాన్ని చూసుకోవడంలోనే ఒక మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్. శరీరాన్ని చక్కగా చూసుకోవడం. కాళ్ళు పగిలిపోతాయి చాలా మందికి, డ్రై స్కిన్ వస్తుంది సమ్మర్ లో చాలా, బికాస్ మనకు ఉండే డ్రై హీట్ ఇక్కడ. సో దానికి ఏమన్నా, యూ వోంట్ బిలీవ్ స్వప్న గారు, నా బాడీ క్రీమ్స్ అన్ని పక్కకు పెట్టేసి ఐఎమ్ ఓన్లీ యూజింగ్ సెసమీ ఆయిల్, కోకోనట్ ఆయిల్. ఎప్పుడు నాకు ఈ రియలైజేషన్ వచ్చిందంటే, నేను అహోబిలం వెళ్ళాను. సో అక్కడ చెప్పులు లేకుండా నడిచాను చాలాసేపు. సో నైట్ పడుకునే ముందర చాలా క్రాక్స్ వచ్చినట్టు అనిపించింది. సో నేను ఐ డెంట్ క్యారీ మై మాయిశ్చరైజర్. సో అక్కడ క్యూట్గా అక్కడ గెస్ట్ హౌస్లో అమ్యూనిటీస్తో పాటు చిన్న పారాషూట్ కోకోనట్ ఆయిల్ డబ్బా ఇచ్చారు, ఒక చిన్న సబ్బు, ఒక చిన్న దువ్వెన. ఎంత ముద్దుగా ఉందని చెప్పి నేను సరే దట్స్ ఓన్లీ థింగ్ ఐ హ్యాడ్. సో మంచిగా పట్టి లైక్ ఐ పుట్ అ లాట్ ఆఫ్ కోకోనట్ ఆయిల్.
నా ఫీట్కి టోస్కి అంతా పెట్టుకొని పడుకున్నాను. పొద్దున లెగిసేసరికి ఇట్ ఈస్ హీల్డ్. ఐ వాజ్ షాక్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టాను. అంటే మిరాక్యులస్ వేగా ఏ బాడీ లోషన్ అయినా ఫుట్ క్రీమ్ పెట్టుకున్నా 1 డేలో రివర్స్ అవ్వనిది ఈ పారాషూట్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఐ సా ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద స్కిన్, హౌ ఇట్ హీల్డ్. అప్పటి నుండి ఐ హ్యావ్ వన్ కోకోనట్ ఆయిల్ ఇన్ మై టాయిలెట్ కిట్ and sesame oil. Excellent. So for the feet I'm using only that, and even that wherever you have dry skin, elbows, knees, avanta it's working wonders. సో మొత్తం సమ్మర్ మాన్యువల్ ఇచ్చారు ఇవాళ మీకు. అంటే రైట్ ఫ్రమ్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్, ఏం తినాలి, ఎంత తినాలి, ఏం అవాయిడ్ చేయాలి, Right. మన పరిసరాలని ఎలా మనం హ్యూమిడిఫైయర్ తోటి మాయిశ్చర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ ఎండలో వెళ్ళకూడదు, వెళ్ళాల్సి వస్తే కూడా సన్ స్క్రీన్ ఎలా రాసుకోవాలి, ఏమిటి ఇంపార్టెంట్ కదండి సన్ స్క్రీన్. ఇంపార్టెంట్ అంటే మీరు ఎక్స్పోజ్ అయితే డైరెక్ట్గా ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వెజిటబుల్స్ కూడా బెండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, బగారా బెంగన్, గుత్తొంకాయ అట్లాంటివి కాకుండా సొరకాయ, బీరకాయ, అట్లాంటి హైడ్రేటింగ్ వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉన్నవి తినడం బెటర్. ఆయిల్స్ లేకుండా, స్పైస్ లేకుండా. సో ఇట్ ఓన్లీ క్రియేట్స్ మోర్ అన్ఈజీనెస్ ఇన్ ద సిస్టమ్. సో సింబాలికలీ సమ్మర్ సద్గురు ఏం చెప్తుంటారు సమ్మర్ గురించి? అది యాష్ గాడ్ జ్యూస్, మన బూడిద గుమ్మడికాయ జ్యూస్, సంథింగ్ హీ ఆల్వేస్ హై ప్రాణ, hydration and cooling to the body. So that is what he says mostly. I mean, that I've been doing for many years. Ippudu now summer I don't know why cucumber I started having. But I'll go back to ash god because adi sadhana, that the spiritual aspect is also there. When you mentioned about fabrics, Sadhguru veskune fabrics kuda oka, it's a not just a fashion statement. It is like, it is I wait out of the world to see what he's going to wear next. Prati region nundi I'm sure there's somebody who's sourcing it for him. మనీష్ మల్హోత్రా అని విన్నాను నేను. No, someone in the ashram only. ఆశ్రమంలో ఉండేవాళ్ళు. Okay, ashram ఉన్న వాళ్ళే. They literally, I mean, every time you see he's in a different weave, in a like either weave or some technique of printing, vegetable dyes and khadis, and I mean malli Himalayas ki atelnappudu those Nepal nundi the thick weaves untayi kada avi. So he's like a walking art. Actually kada nizam, Indian craft and art he's like promotes, and then that also inspired me in many ways to like own it and feel the pride when you wear it. అది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం. మీరు ఒక టాపిక్ మాట్లాడతామని చెప్పారు శిల్ప గారు. ఇన్ఫ్యాక్ట్ నేను శిల్ప గారు మాట్లాడుకున్నప్పుడల్లా నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఈ టాపిక్ మీద మాట్లాడాలి, చాలా మంది అడిగారు, నాకు డిఎంలో మెసేజెస్ వచ్చాయని చెప్పారు. సో దాని గురించి మాట్లాడే లోపు ఒక క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, బికాస్ మీరు ఇంత సద్గురువుని ఫాలో అవుతూ ఆశ్రమ్ దేవి పాట పాడి దేవిని అన్ని విధాలా ప్రసన్నం చేసుకుని మీరు ఆ పాత్రలో ఉన్నారు కాబట్టి, సద్గురు ఒక తీవ్రమైన బాధతో, హెల్త్ ఇష్యూతో ఆయన కోలుకునే ఆ టైంలో హౌ డిడ్ యూ ఫీల్? ఇట్ వాస్ సో ఎమోషనల్. డెఫినెట్లీ షాక్. For all of us it's been a shock. అంటే ఇంతమంది prayers must have really helped him also. Miracle, and like how he recovered in such a short span after 2 surgeries. People will say, lot of trolling happens. Like Guru aite he'll also fall sick. And when did he ever say he doesn't fall sick? He's a human, human body he has. So, but how he recovered and how quickly he bounced back is very miraculous. And like when you talk to the doctors, in fact, Apollo I think is the one who treated him, and I know few people there, and they were like, it's a miracle, no less than a miracle, how quickly he bounced back. And in just few months he went to Kailash Yatra on a motorbike on a higher altitude, which nobody can do. ఒక ఆపరేషన్ తర్వాత 2-3 years కోలుకోవడానికి పడుతుంది. మన చిన్న జ్వరం వచ్చినా కూడా అయ్యో నాకు జ్వరం వచ్చింది, వీక్నెస్ అది ఇది అంటాం. ఆయన ఏజ్ అండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అందుకు మోటార్ బైక్ మీద వెళ్తారు. అండ్ ఎంత ఫన్నీగా చెప్తారు, ఇట్లా చాలా ఇన్సిడెంట్ అయినాయి నా లైఫ్ లో. అంటే చావుకి చాలా దగ్గరగా వెళ్ళి వచ్చినవి ఎన్నో అయినాయి, కానీ ఇది ఒక్కటి మాత్రం పబ్లిక్ గా బయటపడింది అని ఇట్స్ ఎంబారసింగ్ అన్నారు. సో దట్ ఈస్ సచ్ ఎ క్యూట్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. సో అటెన్షన్ అయినా అలాంటి అటెన్షన్ he doesn't want. He wants people to focus on themselves. మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. You don't like think about all these things. For him, human transformation. He says my life will be wasted if people around me are not transformed. No words to say anything more beyond this. Absolutely. He's only working for human transformation. And you're a
లివింగ్ సిట్టింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిస్ గ్రేస్, His grace డెఫినెట్లీ and హిస్ గ్రేస్. how you have actually అంటే you are always వెరీ సిన్సియర్, మీకు ఎప్పుడు ఉండేదా తపన స్పిరిచువల్ గా కూడా, కరెక్ట్ బట్ దాన్ని ఇంటిగ్రేట్ చేయడం డైలీ లైఫ్ లో అనేది దట్స్ they say no, guru comes when you really need you. I mean, if you, I mean, you don't go looking for a guru, but he walks into your life when you're ready antaru. So I feel that's what happened, for me also. So grace, definitely his grace. అబ్సల్యూట్లీ. అండ్ తర్వాత శిల్ప గారు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే తన సెకండ్ సాంగ్ తో రెడీ అవుతున్నారు. Oh, అయ్యో మీరు ఆల్రెడీ బయట పెట్టేసారు. చెప్పేశాను అవుతున్నారని ఆశిస్తున్నాం, ఎవరో చెప్పారు నాకు తెలియదు, ఐ డెంట్ ఈవెన్ కన్ఫర్మ్ దిస్. మళ్ళీ వచ్చే నవరాత్రి. నవరాత్రికి వెళ్ళా, ఎస్.